హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్తో టేస్టీ రెండు వెరైటీస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటగా మష్రూమ్ కాజు పకోడీ. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల బేసన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దానిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత దానిలోనే కారపొడి 1 టేబుల్ స్పూన్, తర్వాత ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ పించ్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ పౌడర్స్ అన్నీ మష్రూమ్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. దీనికోసం పకోడీ పిండి మనము గట్టిగా కలుపుకోవాలి, మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఫస్టే మనము లూజ్గా కలుపుకుంటే మష్రూమ్స్లో ఉన్న వాటర్తో మరీ లూజ్గా అయిపోతుంది. అందుకే మనము కొంచెం గట్టిగా కలిపి పెట్టుకుంటే మనం వేసుకునేటప్పటికి అది కరెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకొని పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. మీరు కావాలి అంటే దీనిలో కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు, నేనైతే వాడలేదు. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం కలిపెట్టుకున్న మష్రూమ్ పకోడీ పిండిని పకోడీలాగా ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పేపర్ టవల్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ టవల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇలాగే మిగతా పకోడీలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీనిలోనే కాజు, జీడిపప్పులు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పకోడీలలో కలుపుకోండి. మీరు కావాలి అంటే జీడిపప్పులను పిండిలోనైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పకోడీలో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మన రెండో రెసిపీ వచ్చి మష్రూమ్ ఆమ్లెట్.
ఈ ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మష్రూమ్స్ని సన్నగా చాప్ చేసుకున్న ముక్కల్ని వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే నేను ఇక్కడ 2 మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మీ ఆమ్లెట్ తగ్గట్టుగా మష్రూమ్స్ని కట్ చేసుకోండి. వాటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆమ్లెట్లో కూడా సాల్ట్ వేస్తారు కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకొని మరొక 1 మినిట్ వేయించుకున్న తర్వాత దీనిలోని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మష్రూమ్స్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అలా 1 మినిట్ వరకు కలుపుకొని మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ఆమ్లెట్ కోసము ఆమ్లెట్ మిక్స్ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు అక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఆమ్లెట్ వేసుకోవడం కోసం ఒక ప్యాన్ వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని ఒక సైడ్ వేయించుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని, తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మష్రూమ్స్ ఆమ్లెట్కి పట్టుకునే విధంగా చిన్నగా వాటి మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత మెల్లగా మరొక సైడ్కి తిప్పి మరొక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. ఇలా రెండో సైడ్ తిప్పుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఆమ్లెట్ తీసి సర్వ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈవెన్గా అన్ని వైపులు ప్రెస్ చేసుకుంటూ నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఎమ్మీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ 2 రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.